ఫ్రెండ్స్ ఈ కామెంట్ అయితే చూడండి ఒకసారి. మన ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు కామెంట్ చేశాడు, బ్రో స్మార్ట్ శంకర్ మూవీలో సాంగ్ అయితే ట్రెండింగ్లో ఉంది కదా, వీడియో అయితే చేయండి బ్రో అని చెప్పాడు. చేశాను, వీడియో కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు చూపిస్తాను వీడియో అయితే నేను చేసిన. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ లైక్ అయితే నాకు ఇంపార్టెంట్. లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఒకసారి డెమో అయితే आपण का स्टाइल क्या है मालूम कि राग पोरुस्ते साइड मार खतरनाक बीट वस्ते स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार వీడియో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నేను బీట్ మార్క్ ఇస్తాను, అలాగే ఫాంట్ ఇస్తాను, అలాగే సేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని మీరు ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను టెక్స్ట్ అయితే యాడ్ చేసి పెట్టాను, యానిమేషన్ కూడా యాడ్ చేసి పెట్టాను. మీకు నేను చెప్తాను, డీటెయిల్గా అయితే చెప్తాను. ఇక్కడ ఫొటోస్ ఎక్కడ యాడ్ చేయాలో ఇక్కడ మధ్యలో మీకు స్పేస్ అయితే ఉంటుంది కదా, ఇక్కడైతే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 8.17 మిల్లీ వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇలా ఫోటో యాడ్ చేసుకొని, ఫోటోని అయితే పైన త్రీ డాట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కాంప్రమైజర్ వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత ఈ ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చేసేయండి. మీకు కన్ఫ్యూజ్ అయితే కాదు, ఇలా సెంటర్లో అయితే పెట్టేసుకోండి. పెట్టేసి మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఇక్కడైతే ఫోటో అయితే యాడ్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మీడియాలో మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి ఈ ఫోటోని కూడా జూమ్ చేసుకోండి. సేమ్ జూమ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో పక్కన లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందికి అయితే స్క్రోల్ డౌన్ చేయండి. ఇలా స్క్రోల్ డౌన్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టేసుకోండి. మళ్ళీ ఇక్కడ స్పేస్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడైతే యాడ్ చేసుకోండి వేరే ఫోటో. దీన్ని కూడా జూమ్ చేసుకోండి. దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ దీని పక్కన లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ కిందికి అయితే స్క్రోల్ డౌన్ చేయండి. ఇలాగైతే స్క్రోల్ డౌన్ చేయండి. మీరు స్క్రోల్ డౌన్ చేసి మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ 2 ఫొటోస్ యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేసుకోండి. చూపిస్తాను మీకు, లాస్ట్లోకి యాడ్ చేసి చూపిస్తాను. ఇలాగైతే ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా వేరే ఫోటో యాడ్ చేయండి. వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా జూమ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా జూమ్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మీరు ఒకసారి అన్ని ఫొటోస్ అయితే ఇలాగ యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది, మీకు చూపిస్తాను. మీరు యాడ్ అయితే చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బ్యాక్ వచ్చేసిండి. మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మీరు స్టార్టింగ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. స్టార్టింగ్ ఎఫెక్ట్ని పైనుంచి కాపీ లేయర్ చేసుకోవాలి. పైన ప్లస్ సెకండ్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు కాపీ లేయర్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకొని బ్యాక్ వచ్చేసిండి. ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు సపరేట్గా అయితే ఎఫెక్ట్ ఇవ్వాలి. మీకు టైమింగ్ చెప్తాను, కరెక్ట్గా చూసి యాడ్ చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ స్టార్టింగ్ ఫోటో 8.24 మిల్లీ సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ సెకండ్ ఇక్కడ కింద పేస్ట్ల పక్కన ఒక చిన్న యారో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ ఫిల్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ అయితే చేసుకోండి. ఫోటో చిన్నగా అయితే మాత్రం ఇలా మీ యొక్క 2 ఫింగర్ తోటి ఇలా జూమ్ చేసుకోండి, కొంచెం జూమ్ చేసుకోండి, మీకు అడ్జస్ట్ అయ్యేలా. ఇలా జూమ్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని దీన్ని కూడా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకొని మళ్ళీ జూమ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మీకు చిన్నగా 2 బీట్ ఉంటాయి కదా, ఇక్కడ మధ్యలో 2 ఫొటోస్, ఇక్కడ ఈ ఫోటోకి అయితే గ్యాప్ ఇచ్చేయండి, వేరే ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఫొటోస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు 4 ఫోటో అయితే గ్యాప్ ఇచ్చేయాలి. స్టార్టింగ్లో 2 ఫోటో, ఇక్కడ మధ్యలో 2 ఫోటో ఉంటుంది కదా, వీటిని అయితే గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఒకసారి దీన్ని అయితే కింది నుంచి కాపీ చేసుకోవాలి. కింద ఎఫెక్ట్ 3 డాట్ చేసుకున్న తర్వాత పైన కాపీ ఎఫెక్ట్ ఉంటుంది, కాపీ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి మళ్ళీ ముందుకైతే స్క్రోల్ చేయండి. మీకు ఇంతకుముందు చెప్పాను కదా మధ్యలో 2 ఫొటోస్ ఉంటాయని, ఆ 2 ఫోటోకి అనేది ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ముందుకు స్క్రోల్ చేసి ఎక్కడంటే మీకు కరెక్ట్గా టైమింగ్ చెప్తాను. ఇక్కడ 13.28 మిల్లీ సెకండ్ 2 ఫొటోస్ అయితే ఉంటుంది. ఇక్కడ 2 ఫోటోకి అయితే ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. మీరు
ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ 3 డాట్ పేస్ట్ చేసుకొని మళ్ళీ లాస్ట్లో 2 ఫొటోస్ ఉంటుంది ఇక్కడ నేను యాడ్ చేయలేదు ఫోటో అయితే మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఈ 2 ఫోటో అనేది పేస్ట్ అయితే చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత పైన సెట్టింగ్ పక్కన ఆప్షన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీకు నచ్చిన క్వాలిటీలో అయితే వీడియో అనేది సేవ్ చేసుకోండి. మ్యాక్సిమం తక్కువ క్వాలిటీ అయితే పెట్టుకోండి. తక్కువ క్వాలిటీ పెట్టుకుంటే మీ ఫోన్ అయితే ల్యాగ్ అవ్వదు, కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియోని అయితే సేవ్ చేసుకోండి.